అనగనగా ఒక దట్టమైన అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవిలో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన వేడుక జరిగేది. అదే జంతువుల వంటల పోటీ. ఈ పోటీలో అడవిలోని ప్రతి జంతువు తమకు వచ్చిన రుచికరమైన వంటకాన్ని తయారు చేసి అందరికీ చూపించేది. ఈ సంవత్సరం పోటీ మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే జిత్తులు మారి నక్క ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. దాని పేరుకు తగ్గట్టే దాని బుర్ర నిండా కుయుక్తులే, మోసపు ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. పోటీ రోజు దగ్గర పడుతుండగా అడవిలో సందడి నెలకొంది. ఉడత తన మెత్తని చేతులతో గింజలు బెల్లం కలిపి తీయటి లడ్డూలు తయారు చేస్తుంది. ఆ లడ్డూలు చూడడానికి చిన్నగా గుండ్రంగా ఎంతో ముద్దుగా ఉన్నాయి. వాటి సువాసన అప్పుడే అందరినీ ఆకర్షిస్తుంది. బలమైన ఎలుగుబంటి అడవి తేనె పండ్లతో ఒక పెద్ద కేక్ను సిద్ధం చేస్తుంది. ఆ కేక్ చూడడానికి ఎంతో కమ్మగా అందంగా కనిపిస్తుంది. దానిపై రంగురంగుల పండ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అందమైన నెమలి రంగురంగుల కూరగాయలతో కంటికి ఇంపుగా ఉండే సలాడ్ను తయారు చేస్తుంది. ఆ సలాడ్లోని కూరగాయలు కన్నుల పండుగగా ఉన్నాయి. తెలివైన కుందేలు క్యారెట్లను తురిమి పాలతో కలిపి మంచి నోరూరించే హల్వా చేస్తుంది. ఆ హల్వా గుమగుమలాడుతూ అందరినీ ఊరిస్తుంది. ఇలా ప్రతి జంతువు తమ ప్రత్యేకమైన వంటకంతో పోటీకి సిద్ధమవుతుంది. వారి కష్టం, ప్రేమ ప్రతి వంటలోనూ కనిపిస్తుంది. భలే నక్క మాత్రం ఇంకా ఏమీ తయారు చేయలేదు. అది ఒక చెట్టు నీడలా కూర్చొని ఆలోచిస్తుంది. నేను కష్టపడి వండడం ఎందుకు? ఏదో ఒక తెలివైన ఉపాయంతో వీళ్ళందరినీ ఓడించాలి అని తనలో తానే అనుకుంటుంది. దాని కళ్ళు మెరిశాయి. ఒక దుష్ట ఆలోచన దాని మెదడులో మెదిలింది. పోటీలో అందరూ తమ వంటకాలను జడ్జీల ముందు ఉంచే సమయానికి ఏదో ఒక ఉపాయం చేసి వారి వంటలను పాడు చేయాలని అది నిర్ణయించుకుంది. పోటీ మొదలైంది. సువాసనలు అడవి అంతటా వ్యాపించాయి. జడ్జీలు అడవిలోని వృద్ధ జంతువులైన నెమ్మదస్తుడై మొసలి తాబేలు, జ్ఞానవంతుడైన గుడ్లగోబ ఒక బల్లపైన ఆసీనులయ్యాయి. వారి కళ్ళు ప్రతి వంటకం యొక్క రుచిని చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. మొదట ఉడత తన గింజల లడ్డూలు జడ్జిల ముందుకి తేవలసి ఉంది. అవి చూడడానికి చిన్నగా గుండ్రంగా ఎంతో బాగున్నాయి. జడ్జీలు వాటిని మెచ్చుకునేలోపే భలే నక్క ఉడత దగ్గరికి వెళ్ళింది. ఓ ఉడత, నీ లడ్డూలు చాలా బాగున్నాయి, కానీ కొంచెం ఉప్పు వేస్తే వాటి రుచి మరింత పెరుగుతుంది కదా అని అమాయకంగా అడిగింది. ఉడత దాని మాటలు నమ్మి జడ్జీలు రుచి చూడకముందే కొంచెం ఉప్పు వేసింది. అయ్యో, ఉప్పు ఎక్కువై లడ్డూలు తీయటి రుచి పూర్తిగా మారిపోయింది. ఉడత కళ్ళలో నీళ్లు తిరిగాయి. జడ్జీలు ఆ లడ్డూలను రుచి చూసి కొంచెం ఆశ్చర్యపోయారు. తర్వాత కుందేలు క్యారెట్ హల్వా జడ్జీలు రుచి చూడవలసిన సమయం వచ్చింది. జడ్జీలు రుచి చూడకముందే నక్క కుందేలు దగ్గరకు వెళ్ళి, ఆహా కుందేలు, నీ హల్వా చాలా బాగుంది, కానీ కొంచెం నిమ్మరసం పిండితే మరింత తాజాగా ఉంటుంది. నాకు ఎవరో చెప్పారులే అని సలహా ఇచ్చింది. కుందేలు కూడా నిజమే అనుకుని జడ్జీలు గమనించకముందే కొద్దిగా నిమ్మరసం పిండింది. నిమ్మరసం వేయడంతో హల్వా పూర్తిగా పుల్లగా తయారైంది. కుందేలు నిరాశగా తలదించుకుంది. జడ్జీలు ఆ హల్వా వాసన చూసి కొంచెం ముఖం ముడిచారు. ఇలా భలే నక్క ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఏదో ఒక తప్పుడు సలహా ఇస్తూ వారి వంటకాలను జడ్జీలు రుచి చూడకముందే పాడు చేయాలని ప్రయత్నించింది. ఎలుగుబంటి
పెద్ద కేక్ను తీసుకువచ్చినప్పుడు నక్క దాని దగ్గరకు వెళ్ళి కొంచెం ఎక్కువ తేనె వేస్తే మరింత తీయగా ఉంటుంది కదా అని చెప్పింది. ఎలుగుబంటి దాని మాటలు నమ్మి మరికొంత తేనె వేసింది. తీరా చూస్తే ఎక్కువ తేనె వేయడం వల్ల కేక్ మరింత జిగటగా తయారైంది. నెమలి తన రంగురంగుల సలాడ్లను అందంగా అలంకరించి జడ్జీల ముందు ఉంచే సమయానికి నక్క దాని దగ్గరికి వెళ్ళి ఈ ఆకు వేస్తే సలాడ్కు మంచి ప్రత్యేకమైన రుచి వస్తుంది అని ఒక చేదు ఆకును చూపించింది. ఆ అమాయకపు నెమలి ఆ ఆకును సలాడ్లో వేసింది. జడ్జీలు ఆ సలాడ్ను రుచి చూడగానే దాని రంగు మారినట్లు మరియు దాని రుచి మారినట్లు గమనించారు. చివరికి భలే నక్క వంతు వచ్చింది. జడ్జీలు దాని వంటకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భలే నక్క ఒక ఖాళీ మట్టి కుండను తీసుకువచ్చి వారి ముందు పెట్టింది. జడ్జీలు ఆశ్చర్యంగా దాని వైపు చూశారు. భలే నక్క గర్వంగా నవ్వుతూ చెప్పింది, ఇదే నా ప్రత్యేకమైన వంటకం, మోసపు విందు. ఇందులో ఏమీ ఉండదు, ఎందుకంటే మీ అందరినీ మోసం చేసే పనిలో బిజీగా ఉండి నేను ఏ వంటకం చేయలేదు అని చెప్పింది. ముసలి తాబేలు దాని మాటలకు చాలా కోపం తెచ్చుకుంది. భలే నక్క, ఇది చాలా తప్పు. నువ్వు ఇతరుల కష్టాన్ని, వారి ప్రయత్నాన్ని అవమానించావు. మోసం ఎప్పుడూ మంచిది కాదు అని గట్టిగా మందలించింది. జ్ఞానవంతుడైన గుడ్లగోప తన పెద్ద కళ్ళతో భలే నక్కను చూస్తూ అంది, నువ్వు గెలవాలని ప్రయత్నించావు, కానీ నీ స్వంత తెలివితేటలను ఉపయోగించలేదు. ఇతరులను మోసం చేయాలనుకుంటే చివరికి నువ్వే మోసపోతావు. నీ దుష్ట ఆలోచన నీకే హాని చేసింది. జడ్జీలు ఏకగ్రీవంగా భలే నక్కను పోటీ నుండి అనర్హురాలిగా ప్రకటించారు. మిగతా జంతువులందరూ భలే నక్క చేసిన పనికి చాలా బాధపడ్డారు. వారి కష్టాన్ని వృధా చేసినందుకు కోపం కూడా వచ్చింది. అప్పుడు ఉడత, కుందేలు, ఎలుగుబంటి, నెమలి ఒకరినొకరు చూసుకున్నాయి. వారు నిరాశ చెందకుండా మళ్ళీ తమ వంటకాలను సరిచేయడానికి ప్రయత్నించారు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఉడత మళ్ళీ కొత్త లడ్డూలు చేసింది. కుందేలు ఇంకొంచెం పాలు పోసి హల్వాను బాగు చేసింది. ఎలుగుబంటి మరికొన్ని పండ్లు కలిపి కేక్ను రుచికరంగా మార్చింది. నెమలి తాజాగా ఉన్న కూరగాయలతో సలాడ్ను అలంకరించింది. చివరికి జడ్జీలు మళ్ళీ అందరి వంటకాలను రుచి చూశారు. ఈసారి ప్రతి వంటకం ఎంతో రుచిగా ఉంది. ముసలి తాబేలు నవ్వింది. గుడ్లగూబ సంతోషంగా కళ్ళు మూసుకుంది. ఈసారి అందరూ అద్భుతంగా వండారు. నిజాయితీతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుంది అని ముసలి తాబేలు ప్రకటించింది. కాబట్టి ఈ సంవత్సరం విజేతలు మీరందరూ. భలే నక్క తన తప్పును తెలుసుకుంది. మోసం చేయడం వల్ల తాత్కాలికంగా ఆనందం పొందొచ్చేమో గాని నిజమైన గౌరవం, విజయం నిజాయితీతోనే వస్తాయని గ్రహించింది. అది మిగతా జంతువులకు క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి తన దుష్టబుద్ధిని వదిలి అందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. ఆ వంటల పోటీ భలే నక్కకు ఒక విలువైన గుణపాఠం నేర్పింది. మోసం ఎప్పటికీ గెలిపించదు, నిజాయితీనే విజయాన్నిస్తుంది. అడవిలోని జంతువులన్నీ ఆ రోజు నుండి మరింత కలిసికట్టుగా ప్రేమగా జీవించసాగాయి. Subscribe, like. Thanks for watching.